మూసీ నిర్వాసితులకు 30 లక్షల విలువైన ఇండ్లు ఇస్తున్నామని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని దానకిషోర్ వెల్లడించారు. మూసీకి వచ్చే మురికిని క్లీన్ చేసేందుకు 3800 కోట్లు కేటాయించామని, మూసీ నిర్వాసితులకు ఉపాధితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి అధికారులు వెళుతున్నారని, ప్రతి విషయం వివరిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలకు గురైన మూసీని విస్తరింపజేయాలని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని, 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్ వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని దానకిషోర్ పేర్కొన్నారు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని, మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. మొన్నటి వరకు వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అని కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజలు ఆస్తులే అని వెల్లడించారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని అన్నారు. ఇప్పటి వరకు తాము కూల్చిన ఏ భవనానికి కూడా అనుమతులు లేవని స్పష్టం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు తప్పుడు సర్వే నంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నీ తెలిసినా కూడా హైడ్రా చర్యలు తీసుకోకపోతే ప్రజలే బాధితులు అవుతారని చెప్పారు. హైడ్రా అంటే బూచి కాదని, భరోసా ఇచ్చే సంస్థ అని తెలిపారు. తాము సైలెంట్ గా ఉండటం లేదని, ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. కూల్చివేతలే కాదని, చెరువులు, కుంటలను మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. 1920 జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఇప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఎనీ టైం మీరు మనం చూశారు, 20 నిమిషాల్లో ఖైరతాబాద్ 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారు వేసుకుని బయటకు వెళ్ళే లోపల సెక్రటేరియట్ ముందు నేను రంగారెడ్డి కలెక్టర్ పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం. ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాకి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలా మందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లలో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేమేం చేయలేము. బేసికల్గా ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పర్యవసనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది. అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేశాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడతా ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి? ఈ మూసీ నదిని మనం పెంచుకొని, దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. మీ అందరూ చూశారు, ఫస్ట్ లో కొంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతర్జానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే అడ్వర్స్ గా రిపోర్ట్ చేయడం కూడా, దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరూ కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. హైడ్రా బాధితులు అని వీళ్ళు అంటే గనక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే గనక సైలెంట్ గా భరించుకుంటూ వాళ్ళు గంటలు ట్రాఫిక్ లో ఉండి దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులు అన్నమాట. సైలెంట్ గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏవి సైలెంట్ గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళం అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్ గా ఒక రోజు మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు. లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి.
FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటి